అధికారంలోనికి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని 2019 ఎన్నికల్లో ప్రచారంలో వైఎస్ జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం ఊసేదేలేదు. అయితే మద్యం వాడకాన్ని తగ్గించే మహా గొప్ప ఆలోచన ఆయన చేశారు. మద్యాన్ని ముట్టుకోవాలంటే భయపడేలా, వాటి ధరల్ని ఆకాశానికి అంటుకునేలాగా అప్పట్లో చేశారు ఆయన. మరి మద్య నిషేధాన్ని తన మార్కు రేట్లతో పెంపుతో అమలు చేయాలని జగన్ ఆలోచించారు. మద్యంపై ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక పాలకుల సర్కస్ ఫీట్లను మనం చూస్తూనే ఉన్నాం. మద్యం పైన కూటమి అభిప్రాయం మరోలా ఉంది. గతంలో వైఎస్ జగన్ నాణ్యమైన మద్యం సరఫరా చేయలేదని, కానీ తాము మాత్రం మంచి మద్యాన్ని అందిస్తామని ఊదరగొట్టారు కూటమి నేతలు. అయితే కూటమి సర్కారు వచ్చింది, ప్రభుత్వం ఆధీనంలోని మద్యం దుకాణాలని ప్రైవేట్ చేతుల్లో పెట్టింది. అంతేకాదు నయాన్నో భయాన్నో అన్నీ కూటమి నేతలకు దక్కేలా చేసుకోగలిగారు అంటున్నారు. కాస్త ఆలస్యమైన కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. ఏకంగా కుటీర పరిశ్రమలనే టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా నడుపుతున్నారంటే ఎంతగా బరితెగించారో అని అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం డంపులు బయటపడ్డాయి. ఇందులో నిందితులంతా టీడీపీ నాయకులే కావటం చర్చనీయాంశమైంది. మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదన కోసం అడ్డదారులు తొక్కి మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మరి ఈ దెబ్బతో మందుబాబుల మత్తు వదులుతోంది. మందు ముట్టుకోవాలంటేనే గజగజ వణికిపోయేలా చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకు దక్కుతుంది అంటున్నారు. అసలేదో నకిలీ మందేదో అంతుచిక్కని పరిస్థితి ఏపీలో నెలకొంది. మరి గతంలో మద్యం రేట్లతో మందుబాబుల్ని వైసీపీ సర్కారు భయపెడితే ఇప్పుడు ఏకంగా నకిలీతో అసలుకే ఎసరు పెట్టినటువంటి ఘనత కూటమి సర్కారుది అంటున్నారు. మరి ఏపీలో మద్యం తాగాలంటే 1-2 సార్లు మందుబాబులు ఆలోచించే పరిస్థితి, తాగకపోతే చావములే అని సర్ది చెప్పుకునేటటువంటి పరిస్థితి, ఒకవేళ తాగాల్సి వస్తే కల్తీ అయితే ప్రాణాలే పోతే అని భయాందోళనలకు గురయ్యే దుస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఇలాంటి విపరీత ధోరణులు ఏర్పడటానికి కేవలము అధికారమే. కూటమిలో భాగస్వామి అయితే చాలు, ఎలాంటి అడ్డదారులైనా తొక్కేచ్చనే బరితెగింపు ఏర్పడింది అనుకుంటున్నారు ప్రజలు. అంతేకాదు వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల ఏ స్థాయిలో నష్టం జరుగుతున్నదో పాలకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మొత్తానికి మందు తాగాలంటే మందు బాబుల్ని బెంబేలెత్తిస్తున్నారు. ఇంతకాలం మందు మాట వింటే చాలు మత్తెక్కి పరిస్థితి, ఇప్పుడు ఆ మాట వింటే మత్తు దిగుతోందని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అంతా నకిలీ లిక్కర్ భ్రాంతేనా అంటున్నారు ప్రజలు. నమస్తే.